ఈ వీడియో నచ్చితే వీడియో క్లిక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నొప్పి నిజమే కదా, నేను భ్రమపడ్డం లేదు కదా, చనిపోయిన మామయ్య గారు ఎలా తిరిగి వస్తారు అని కౌశికి కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. మనిషి వచ్చినట్లు నేను భ్రమపడినట్లయితే నొప్పిని కూడా భ్రమపడను కదా, నాకు నొప్పి తెలుస్తుంది కదా. అయినా ఆ డాక్యుమెంట్స్ కూడా మాయమయ్యాయి కదా, మరి ఆ డాక్యుమెంట్స్ ఏమైపోయినట్లు, వాటి నకల గురించి తెలుసుకోవాలి అని కౌశికి అనుకుంటుంది. ఇక యువరాజ్కి అభి దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. ఎవరని ఇక యువరాజ్ ప్రశ్నిస్తూ ఉంటాడు. నేను హోమ్ మినిస్టర్ దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. మా బావ నీతో మాట్లాడాలంట, నీకు ఒక పని అప్పచెప్పాలంట అని అభి చెప్తూ ఉంటాడు. ఏం పని అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. నువ్వు వస్తే ఇక్కడ మా బావ నీతో మాట్లాడతాడంట, నువ్వు వస్తావా? నీకు బాగా అలవాటైన పనేలే, నీ గురించి తెలుసుకున్న మా బావ నీకు పని అప్పచెప్తాడంట అని అభి చెప్తుంటే ఇక యువరాజ్ ఫోన్ కట్ చేస్తాడు. ఏం పని ఉంటుందని యువరాజ్ అనుకుంటాడు. బావా, ఇప్పుడే నేను ఆ యువరాజ్తో మాట్లాడాను. వాడు రాగానే ఆ జేడీకేడీలు ఎక్కడుంటారు, అసలు మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వమని తెలుసుకుందాం. నీ కోరిక నేను నెరవేరుస్తాను బావా అని అభిరామ్ అంటాడు. నా గతాన్ని తవ్విన ఏ ఒక్కరు కూడా ప్రాణాలతో లేరు, నువ్వు కూడా అని కేడీజేటీ గురించి కూడా ఇక హోమ్ మినిస్టర్ అనుకుంటాడు. అసలు అన్నయ్య ఫోను కలవటం లేదు, నాట్ రీచబుల్ వస్తుంది, ఏదైనా న్యూస్ కలెక్ట్ చేసుకోవడానికి వెళ్ళినట్లున్నారు, ఈ రోజంతా చూద్దాం, అప్పటికి మనకి ఫోన్ కలవకపోతే అప్పుడు డైరెక్ట్గా వెళ్ళి కలుద్దాం అని దాత్రి అంటుంది. అలాగని కేదార్ చెప్తాడు. ఇక సాధునాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది. జైహింద్ సార్ అని చెప్తూ ఉండడంతో నువ్వు చెప్పినట్లే ఆ మంగ చనిపోయిన ఇంటి చుట్టుపక్కల సీసీ కెమెరాలు, షాప్లో ఉన్న సీసీ కెమెరాలు, అక్కడ వెళ్తున్న వెహికల్స్ని అన్నిటినీ చెక్ చేశాము. ఒక సీసీ కెమెరాలో కార్ మిర్రర్లో నుంచి మొత్తం కూడా రికార్డ్ అయింది. అప్పుడు అభినే గన్ పట్టుకొని మంగ ప్రాణాలు తీయటం ఆ కార్ మిర్రర్లో సీసీ కెమెరాల ద్వారా రికార్డ్ అయింది అని చెప్తూ ఉంటారు. అయితే మేము వెళ్ళి అభిని అరెస్ట్ చేయొచ్చా సార్ అని దాత్రి అడుగుతూ ఉంటుంది. ఎవరైనా సరే న్యాయం అందరికీ ఒకటే విధంగా ఉంటుంది, ఇప్పుడు మీరు వెళ్ళి నిరభ్యంతరంగా అభిని అరెస్ట్ చేయొచ్చు అని సాధునాయక్ అంటాడు. జైహింద్ సార్, మేము ఆఫీస్లో కలుస్తాం అని జేడీ ఫోన్ కట్ చేస్తుంది. పద కేడీ వెళ్దాం అని జేడీ కేడీ ఇద్దరు కూడా హోమ్ మినిస్టర్ దగ్గరికి బయలుదేరి వస్తూ ఉంటారు. సార్ చెప్పండి సార్, నన్ను ఎందుకు పిలిపించారు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. ఏంటి యువరాజ్, ఈ మధ్య పోలీసుల దగ్గర క్రిమినల్స్ దగ్గర నీ పేరు చాలా బాగా వినిపిస్తుంది అని అడుగుతూ ఉంటారు. అలాంటిది ఏం లేదు సార్, ఏదో బిజినెస్ కోసం చిన్న చిన్నవి అని యువరాజ్ అంటాడు. కౌశికి గురించి నేను చాలా విన్నాను, బిజినెస్ కోసం ఇలాంటి క్రైమ్స్ కూడా చేయదని కూడా విన్నాను. నువ్వు అలా కాదులే, నువ్వు ఒక్కడివే ఇది ఎవరికీ తెలియకుండా చేస్తున్నావని కూడా నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని, నువ్వు నాకు ఒక పని చేసి పెట్టాలి, అందుకే నేను పిలిపించాను అని అడుగుతూ ఉంటాడు హోమ్ మినిస్టర్. మీ దగ్గర లేని బందోబస్తు అంటూ ఉంటుందా, మీకు తెలియని విషయం ఏముంటుంది, నేనెందుకు సహాయం చేయాలి అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. కానీ ఇది నీ వల్ల మాత్రమే అవుతుందన్న నమ్మకంతో నేను నిన్ను పిలిపించాను, చేస్తావా అని అడుగుతూ ఉంటాడు. చేస్తాను అంకుల్, ఏంటో చెప్పండి అని యువరాజ్ అడుగుతాడు. నాకు ఒకరి గురించిన ఇన్ఫర్మేషన్ కావాలి, వాళ్ళ భవిష్యత్తుని నిర్ణయించడానికి అని చెప్తూ ఉంటారు. ఓ సంతేనా, ఎవరి డీటెయిల్స్ కావాలో చెప్పండి, 24 అవర్స్లో వాళ్ళ హిస్టరీ మొత్తం మీ ముందుంచుతాను అని యువరాజ్ చెప్తాడు. అప్పుడే ఇక హోమ్ మినిస్టర్ కేడీజేడీ ఫోటోలో చూపిస్తారు. అసలు వీళ్ళతో మీరెందుకు పెట్టుకున్నారు అంకుల్ అని యువరాజ్ అయితే అడుగుతూ ఉంటాడు. మా బావ ఎక్కడ పెట్టుకున్నారు, ఆ జేడీనే మా బావ సీటు కింద మేక పెట్టేసింది, మేకే కూర్చుంది అని అభిరామ్ చెప్తాడు. అసలు జేడీ ముసుగు వెనుకున్న ఆ ముఖమేంటో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. జేడీ ఈ సిటీలో అడుగు పెట్టిన దగ్గర నుంచి క్రైమ్ రేట్ బాగా తగ్గిపోయింది, అండర్ వరల్డ్ని ఒక ఊపు ఊపేస్తుంది, అసలు అందరినీ చాలా బాగా పట్టుకుంది, తన బలమేంటో బలహీనత ఏంటో దేనికి లొంగుతుందో అన్న విషయాలు ఏవి తెలియవు, అందుకే తను అలా ముందుకు దూసుకు వెళ్తుంది, జేడీకి ఎదురు వెళ్ళిన ఎవరు కూడా నిలబడలేరు అంకుల్ అని యువరాజ్ అంటాడు. నాకు కూడా ఎదురు ఎవరూ నిలబడలేదు ఇంతవరకు, 20 ఏళ్ల కష్టం, 15 ఏళ్ల పదవి, ఒక 25 ఏళ్ల అమ్మాయి వచ్చి నేను కట్టుకున్న కోటని కూల్చేస్తాను అంటే నేను చూస్తూ ఊరుకుంటానా, నేను ఊరుకోను. జేడీ బలమేంటో తెలుసుకొని నేను బలహీనత మీద కొడతాను, నేను జేడీకి ఓడిపోవటం ఇష్టం లేకపోతే నేను ఓడించేలా చేస్తాను కదా, గెలవటం నాకు ఇష్టం, బలం బలహీనతలు తెలుసుకొని నేను దెబ్బ కొడతాను కదా, కేడీజేడీల గురించి మొత్తం కూడా ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అని హోమ్ మినిస్టర్ చెప్తారు. వాళ్ళిద్దరు అడ్డు తొలగించేసుకుంటాను అని హోమ్ మినిస్టర్ అంటాడు. కేదార్ గారిని నేను ఎలాగో ఏం చేయలేకపోతున్నాను, అంకుల్కి చెప్పేస్తే అని యువరాజ్ మనసులో అనుకుంటూ ఆలోచిస్తుంటాడు. ఏంటి యువరాజ్, పేమెంట్ గురించా, దానికి తగ్గట్లు నేను ఇస్తాను కదా అని హోమ్ మినిస్టర్ చెప్తాడు. డబ్బుల గురించి కాదు అంకుల్,
వాళ్ళ గురించి మీకు తెలియగానే వాళ్ళని ఎలా చంపేస్తారా అని నేను ఆలోచిస్తున్నాను అని యువరాజ్ అంటాడు. వాళ్ళతో చేయించాల్సిన పనులు చాలా ఉన్నాయి, అవి చేయించిన తర్వాత నేను వాళ్ళ ప్రాణాలు తీస్తాను అని చెప్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్. అయినా మీరు చెప్పగానే వాళ్ళు ఎందుకు చేస్తారు అని యువరాజ్ అడుగుతూ ఉంటాడు. ఊరికి ఎందుకు చేస్తారు? వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని కూడా ఎత్తుకొచ్చేసి వాళ్ళ పిల్లలపై గన్ పెట్టేస్తే వాళ్ళు ఎందుకు చేయరు అని అభి అంటాడు. అమ్మో, అంటే వాళ్ళ ఫ్యామిలీ అంటే నేను కూడా వాళ్ళ ఫ్యామిలీలో ఒక భాగమే కదా, వీళ్ళ ఫ్యామిలీ స్టార్ గిట్ట, వీళ్ళు కనుక కేడి అని నిజం చెప్పాను అంటే ఇప్పుడు ప్రాబ్లంలో పడేది నా ఫ్యామిలీనే అని యువరాజ్ మనసులో అనుకుంటూ భయపడుతుంటాడు. సరే అంకుల్, వీళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకొని నేను మీకు టచ్లో వస్తాను అని యువరాజ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. యువరాజ్ బయటకు వస్తుంటే జేడి లోపలికి వెళ్తూ ఉంటారు. వీళ్ళిద్దరూ ఎక్కడికి వస్తున్నారేంటి? నన్ను ఫాలో అవుతూ వచ్చారా? క్వశ్చనే లేదే, నేను ఫోన్ మాట్లాడుతున్నప్పుడు అసలు కేదార్ గాడు ఇంట్లోనే లేడు అని యువరాజ్ వాళ్ళు కంటపడకుండా డోర్ పక్కే దాక్కుంటాడు. ఆగండి, మీరు వెళ్ళడానికి పర్మిషన్ ఉందా అని సెక్యూరిటీ జేడీని అడ్డుకుంటారు. వాళ్ళు ఏమీ పట్టించుకోకుండా సెక్యూరిటీ గార్డ్ని చేతిని తోసేసి మరి ఇక లోపలికి వస్తారు. వాళ్ళ కంట పడకుండా యువరాజ్ అయితే బయటకు వెళ్ళిపోతాడు. అసలు ఈ జేడీ కళ్ళేంటి హోమ్ మినిస్టర్ ఇంటిపైకి పడ్డాయి, అసలు పవర్ కూడా లొంగని పవర్ ఎక్కడి నుంచి వచ్చింది అని యువరాజ్ అనుకుంటాడు. ఇక జేడీ ఇద్దరు కూడా హోమ్ మినిస్టర్ ఆదికేశవ దగ్గరికి వస్తారు. ఎవరు పడితే వాళ్ళని నా పర్మిషన్ లేకుండా లోపలికి ఎలా పంపిస్తావు అని సెక్యూరిటీ పైన అరుస్తూ ఉంటాడు హోమ్ మినిస్టర్. మేము ఒక ఇంపార్టెంట్ పని పైన వచ్చామని జేడీ చెప్తుంది. చూడు, నా పిఏతో పర్మిషన్ తీసుకొని అపాయింట్మెంట్ తీసుకొని తర్వాత వచ్చి కలవండి, నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది అని వెళ్తూ ఉంటారు. ఇది చూడండి సార్, ఇక్కడ ఒక క్రిమినల్ ఉన్నారు, వాళ్ళ కోసమే మేము వచ్చాం అని జేడీ చెప్తుంది. ఎంత ధైర్యం ఉంటే నీకు నన్నే క్రిమినల్ అంటావా అని హోమ్ మినిస్టర్ ఇక కోప్పడుతుంటే, తప్పు సార్, తప్పు. అంటే క్రిమినల్ అని చెప్పింది మా జేడీ మీ గురించి కాదు, క్రిమినల్ ఉన్నాడు అని చెప్పారు, మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు అని కేదార్ చెప్తాడు. క్రిమినల్ అనగానే మీ గురించి అని ఎందుకు అనుకున్నారు? అంటే మీరు కూడా ఏమైనా నేరం చేశారా అని జేడీ అడుగుతూ ఉంటుంది. తెలివిగా మాట్లాడుతున్నావు అనుకుంటున్నావా జేడీ అని హోమ్ మినిస్టర్ ఆదికేశవ్ అడుగుతూ ఉంటాడు. ముందే ఎందుకు తెలుసుకోలేకపోయానని బాధపడుతున్నాను. హీరోయిన్ చావు వెనుక ఉన్న రహస్యాలు తెలుసుకోవాలని ఉత్సాహంగా ఉంది. మీ గురించి రావడానికి ఇంకా సమయం ఉంది. ప్రస్తుతానికి హీరోయిన్ చావు కేసులో అభిని మేము అరెస్ట్ చేయడానికి వచ్చాము. మంగన్ చంపిన కేసులో అభిని అరెస్ట్ చేస్తున్నాం అని చెప్తూ ఉంటారు. నేను ఎవరిని షూట్ చేయలేదే అని అభి అయితే నోరు జారుతాడు. షూట్ చేసామని మేము చెప్పలేదే అని కేడీ అంటాడు. అయ్యో, ఇలా నోరు జారేసానేంటి అని అభి ఇక బాధపడుతుంటాడు. మంగన్ చంపింది అభి కాబట్టి అరెస్ట్ చేస్తున్నాం అని జేడీ ముందుకు వస్తుంది. వాడు నావాడు, నన్ను దాటి నువ్వు అరెస్ట్ చేయలేవు అని హోమ్ మినిస్టర్ ఇక బెదిరిస్తుంటాడు. మీ డబ్బు పదవి దేనైనా దాటుకొని అరెస్ట్ చేసే ధైర్యం నాకుంది, నేను అరెస్ట్ చేసే తీరుతాను అని జేడీ అంటుంది. ఆధారాలు ఎక్కడున్నాయి అని హోమ్ మినిస్టర్ అడుగుతూ ఉంటాడు. అప్పుడే అభి కార్ ఎక్కడం, గన్ పట్టుకోవడం మొత్తం కూడా ఇక సీసీ కెమెరాలో తీసిన వీడియో మొత్తం చూపిస్తూ ఉంటుంది. ఇక అభి షూట్ చేశాడన్న గన్ ఎక్కడ, అభి వచ్చాడు షూట్ చేశాడన్న ఆధారాలు చాలా కావాలి కదా, అవన్నీ మీరు చూపించలేదే అని హోమ్ మినిస్టర్ అడుగుతుంటాడు. మీరు అడిగిన ప్రతి దానికి కూడా 24 గంటల్లో మొత్తం సమాధానం చెప్తాం, ఇప్పుడైతే అభిని తీసుకువెళ్ళాలి అని జేడీ అంటుంది. అంత సమయం అవసరం లేదులే, ఒక్క రౌండ్కే అభి చాలా మంచివాడు కాబట్టి నిజాలన్నీ చెప్పేస్తాడు జేడీ అని కేడీ చెప్తాడు. బావా, నన్ను కొడతాడంట అని అభి భయపడుతూ చెప్తూ ఉంటే, మీరేమన్నా మాట్లాడాలనుకుంటే కోర్టులో మాట్లాడండి అని జేడీ అంటుంది. ఇక కేడీ అభికి వేడీలు వేస్తాడు. ఇక జేడీ అభిని తీసుకువెళ్ళకుండా సెక్యూరిటీ గార్డులు అడ్డుపడుతూ ఉంటారు. మా డ్యూటీ మమ్మల్ని చేయనీకపోతే ఇక సెక్షన్ల ప్రకారం మీకు 2 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది అని కేడీ చెప్తూ ఉంటారు. ఇక్కడి నుంచి అభిని మాత్రమే తీసుకెళ్లాలా, మీ అందరితో వెళ్ళాలా అని జేడీ అడుగుతూ ఉంటే, సెక్యూరిటీని అడ్డు తప్పుకోమని హోమ్ మినిస్టర్ ఆదికేశవ అంటాడు. కేడీ అభిని లాక్ వెళ్తూ ఉంటారు. హోమ్ మినిస్టర్ అయితే మీనానికి కాల్ చేస్తాడు. ఏంటి, చాలా కాలం తర్వాత గుర్తు వచ్చానా అని మీనాన్ని అడుగుతూ ఉంటాడు. నేను కార్పొరేటర్గా ఉన్నప్పుడు నువ్వు నాకు చాలా సహాయం చేశావు, కానీ నా రాజకీయ భవిష్యత్తుకి నీ రౌడీజం అడ్డు వస్తుందని నేను నిన్ను దూరం పెట్టిన మాట వాస్తవమే మిత్రమా, కానీ ఇప్పుడు పని పడింది అందుకే చేశాను అని హీరోయిన్ కేసులో జేడీ ఇద్దరు కూడా అభిని అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు. ఇక అభి గారు నోరు విప్పాడంటే నేను జైలుకి వెళ్లాల్సి ఉంటుంది. అభిని బయటికి తీసుకురావాలా, ఆ సామర్థ్యం నీకుందే అని నేను నీకు ఫోన్ చేశాను, సహాయం చేస్తావా అని అడుగుతుంటే ఆ కేడీ అడుగడుగు నాకు కూడా అడ్డుపడుతున్నారు, నేను అభిని విడిపించుకు తీసుకొస్తాను, నువ్వు వెయిట్ చేస్తూ ఉండు,
దేవా, కట్టపని కూడా మనతో పాటే తీసుకువెళ్తున్నాం పదండి అని మీనన్ అంటాడు. అయ్యో, నేను ఎవరి ప్రాణాలు తీయలేదు, నన్ను వదిలేయండి, మా బావతో పెట్టుకున్నారు, మిమ్మల్ని అసలు వదిలిపెట్టరు అని అభి అయితే గేడి జేడికి వార్నింగ్ ఇస్తాడు. అవును, హోమ్ మినిస్టర్ గురించి మేము కూడా అన్నీ తెలుసుకోవాలని అనుకుంటున్నాంలే అని కారులో వెళ్తున్న జేడి అభితో చెప్తూ ఉంటుంది.